హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎవ్రీవన్. ఈరోజు మీ ముందుకు ఒక వండర్ఫుల్ బిజినెస్ కాన్సెప్ట్ని డిస్కస్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. సో దట్ ఈస్ హ్యాపీ హెల్త్ ఇండియా డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ అండి. ఈ యొక్క కంపెనీ గురించి మీతో డిస్కస్ చేస్తాను. కంపెనీ 3 పిల్లర్స్ గురించి మీతో డిస్కస్ చేస్తాను. కంపెనీ యూనిక్ బ్రాండ్స్ గురించి మీతో డిస్కస్ చేస్తాను. సో కంపెనీ యొక్క ప్రొఫైల్, కంపెనీ యొక్క ప్లాన్ అండ్ కంపెనీ యొక్క ప్రోడక్ట్. సో కంపెనీ యొక్క ప్రొఫైల్, కంపెనీ యొక్క ప్లాన్ అండ్ కంపెనీ యొక్క ప్రోడక్ట్. అండ్ ఫోర్త్ కాన్సెప్ట్ అనేది ఈ కంపెనీ యొక్క యూనిక్. సో ఈరోజు థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. ఈ థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్లో హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ కేవలం లీగల్గా రన్ అవుతున్నాయి. ఈ హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీలో వై ఓన్లీ హెచ్హెచ్ఐ? సో హ్యాపీ హెల్త్ ఇండియాలో ఉన్న యూనిక్ బ్రాండ్ ఏమి? హ్యాపీ హెల్త్ ఇండియా కాన్సెప్ట్లో మనం చేసుకుంటూ సో చాలా యూనిక్గా మనం ఏ విధంగా చాలా షార్ట్ టైంలో సక్సెస్ అవుతాము. సో ఆ కాన్సెప్ట్ మీతో డిస్కస్ చేస్తాను. సో కంపెనీ నేమ్ వచ్చి హెచ్హెచ్ఐ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. పేరులోనే ఉంది, ఇట్స్ ఎ ప్యూర్లీ ఇండియన్ బేస్డ్ కంపెనీ. హ్యాపీ హెల్త్ ఇండియా అండి. ఇది మన భారతదేశం యొక్క కంపెనీ. సో ఎక్కడో ఇంటర్నేషనల్ కంపెనీస్ కాదు. దీనిలో కేవలం మన ఇండియన్ ప్రొడక్ట్స్ మాత్రమే ఉంటాయి. ఏదో ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్ అనేవి ఎట్టి పరిస్థితులు ఉండవు. కంపెనీ వచ్చేసరికి మన ఇండియాలో పంజాబ్ అనే రాష్ట్రంలో ఉంది. పంజాబ్ అనే రాష్ట్రంలో లుధియానా అనే ఏరియాలో మనకి కంపెనీ అనేది లొకేషన్ చేయబడి ఉంది. కంపెనీ యొక్క వెబ్సైట్ చూసుకుంటే happyhealthindia.co.in అండ్ కంపెనీ యొక్క మెయిల్ చూసుకుంటే info@happyhealthindia.co.in. సో వెబ్సైటు, ఈమెయిల్ అనేది మ్యాచింగ్లో ఉంటాయి మనకి. అండ్ అంతేకాదు కంపెనీ యొక్క ప్రోడక్ట్ చూసుకుంటే సుమారు మనకి 750 to 800 అరౌండ్ ప్రోడక్ట్స్ అనేవి మనకు ఉంటాయి. ప్రతి ప్రోడక్టు కస్టమర్కి యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇస్తూ కస్టమర్కి అందుబాటు ధరలో ఇస్తున్నారు. మన ఇండియన్ సైకాలజీ 80 to 90% అండి లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. సో లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసు సో వాళ్ళకి అనుకూలంగా ప్రైస్లో, వాళ్ళకి అనుగుణంగా ధరలో, వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ అనేది మన కంపెనీ అనేది ప్రమోట్ చేయబడుతుంది. సో దగ్గరగా మనకు 12+ కేటగిరీస్ అనేవి ఉన్నాయండి. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ప్రతి ప్రోడక్ట్ మన కంపెనీలో యూస్ఫుల్ ప్రోడక్ట్ అనేది ఉంది. పప్పుల దగ్గర నుంచి, ఉప్పుల దగ్గర నుంచి, మసాలా దగ్గర నుంచి, హల్దీ దగ్గర నుంచి, ధనియా దగ్గర నుంచి, జీరా దగ్గర నుంచి, నెక్స్ట్ ఓట్స్ దగ్గర నుంచి, మసాలా దగ్గర నుంచి, నెక్స్ట్ ఆయిల్ దగ్గర నుంచి, టీ పౌడర్ దగ్గర నుంచి, చాయ్ పత్తి దగ్గర నుంచి, ఇలా ప్రతి ప్రోడక్ట్ ఉందండి. XYZ లేదు, STU ఉంది అనే ఎటువంటి కండిషన్ లేదు. ప్రతి ప్రోడక్ట్ మన దగ్గర ఉంది. మీరు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఇంకో షాప్ అనేది వెళ్ళక్కరకుండా, ఇంకో షాప్ దగ్గరికి మీరు వెళ్ళకుండా కేవలం హెచ్హెచ్ఐ అనే షాప్లో చేంజ్ చేసుకోవడం ద్వారా ప్రతి ప్రోడక్ట్ అనేది మీకు అవైలబుల్ ఉంటుంది. చేంజ్ యువర్ షాప్ దెన్ చేంజ్ యువర్ లైఫ్. థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్లో హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ లీగల్గా ఉంటాయి నెట్వర్క్ ఇండస్ట్రీలో. సో ఈ యొక్క హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ చెప్పే స్లోగన్ చేంజ్ యువర్ షాప్ దెన్ చేంజ్ యువర్ లైఫ్. మీరు మీ యొక్క దుకాన్ని మార్చుకోండి, ఆ తర్వాత మీ యొక్క జీవితాన్ని మారుతుందని చెప్తాము. సో దుకాన్ని మార్చుకోవాలి అనేసరికి ఏంటంటే సబ్బు, పేస్టు, ఆయిల్, టీ పౌడర్ వరకు మార్చుకుంటారు. ఆ తర్వాత వారికి కావాల్సిన గ్రాసరీస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అగైన్ వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు మరలా మార్కెట్లోకి వెళ్తారు. బట్ ఈవెన్ ఈ యొక్క హ్యాపీ హెల్త్ ఇండియా డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్లో యూనిక్ బ్రాండ్ ఏంటంటే ఒకసారి మీరు ఈ కంపెనీలో ఐడి ప్లేస్ చేసుకుంటే మీకు ప్రతి ప్రోడక్ట్ ఉంటుందండి. అంటే ఈరోజు కంపెనీస్లో మీరు ఓపెన్ మార్కెట్ చూసుకోవచ్చు, నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ చూసుకోవచ్చు. ఏ కంపెనీలో లేని ప్రోడక్ట్ అనేది ఈ కంపెనీలో ఉంది. ఏ కంపెనీలో ఉన్న ప్రోడక్ట్ కన్నా మించి అనేది ఈ కంపెనీలో ఉందండి. ఈవెన్ ఇది మీరు ఓపెన్ మార్కెట్లో డీమార్ట్, సూపర్ మార్కెట్, రిలయన్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు మీరు కంపేర్ చేసుకోండి. ఈవెన్ XYZ నెట్వర్క్ మార్కెటింగ్స్తో కూడా మీరు కంపేర్ చేసుకోండి. చాలా యూనిక్ బ్రాండ్ ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయి. కస్టమర్కి యూస్ఫుల్ ప్రొడక్ట్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. డైలీ నీడ్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. అది కూడా ఒక ఆర్గానిక్ ఉత్పత్తులు. ఓపెన్ మార్కెట్ బ్రాండ్ కాదు, ఆర్గానిక్ ఉత్పత్తులు, కస్టమర్కి యూస్ఫుల్ ప్రోడక్ట్, ఎస్పెషల్లీ దానిలో కస్టమర్కి అనుకూలే రేట్లో ఉన్నాయండి. అంటే ఒక కామన్ మ్యాన్ అండి, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా ఇక్కడ ఏంటంటే పెట్టుకునే ధరలో అనేది ఇక్కడైతే వాళ్ళకు అనుకూలంగా ఉన్న రేట్లో కూడా మన కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ కంపెనీ యొక్క సర్టిఫికేట్స్ చూసుకుంటే సో WHO ద్వారా మనకు సర్టిఫికేట్ పొందాము. ద ప్రైమరీ సర్టిఫికేట్ ఈజ్ ADSCI అండి, అసోసియేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ ఇన్ ఇండియా. అంటే అసోసియేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ ఇన్ ఇండియా అంటే ఏంటంటే టాప్ 10 కంపెనీస్ అనేవి ఇలాంటి ఆర్గనైజేషన్లో నేమ్ నోటిఫై ఉన్నాయి. అలాంటి ఆర్గనైజేషన్ మన కంపెనీ స్పాన్సర్షిప్ చేసింది. ఇది చాలా ప్రౌడ్గా ఉంది నాకు. అండ్ అంతేకాకుండా ఫసై కావచ్చు, హలాల్ కావచ్చు, FDSA కావచ్చు, WHO కావచ్చు, ఇలా ప్రతి ప్రోడక్ట్ మీద, ప్రతి ప్లాన్ మీద మన కంపెనీకి అన్ని లీగలిటీస్ అనేవి ఉన్నాయి. అండ్ రిజిస్ట్రేషన్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఈ బిజినెస్ చాలా పొటెన్షియల్. మీకున్న ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్తోనే మీరు ఐడి అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ కంపెనీలో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేది లేదు. చాలా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. లైక్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, మీరు ఏ విధంగా ప్రోడక్ట్ కావాలంటే సైన్అప్ అవుతారో ఆ విధంగా ఇక్కడ కూడా ఫ్రీ సైన్అప్ అండి.
మీకున్న ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్తో ఫ్రీ సైన్ అప్ అవుతారు. ఆఫ్టర్ దెన్ కంపెనీలో ఉన్న 750 నుంచి 850 ప్రోడక్ట్లో దగ్గర దగ్గర 12 నుంచి 15 కేటగిరీలు ఉన్నాయండి. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మీకు నచ్చిన ప్రోడక్టు, మీకు కావాల్సిన ప్రోడక్టు, మీకు ఇంట్లో జరుగుతున్న ప్రోడక్టు ఏదైనా మీరు తీసుకొని ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అయితే ఇక్కడ ప్రోడక్ట్ తీసుకుంటే మీకు ఏం బెనిఫిట్స్, ఇక్కడ ప్రోడక్ట్ తీసుకుంటే టోటల్ యూజర్కి అయితే 3 బెనిఫిట్స్ ఉంటాయండి. సో దట్ ఈజ్ ఫస్ట్ వన్, రిటైల్ ప్రాఫిట్. అంటే ఒక 100 రూపాయల ప్రోడక్ట్ మీద దగ్గరగా 60 నుంచి 70 రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది. అంటే 70 మనకి 10-40% అనేది ప్రాఫిట్ ఉంటుంది. అంటే 100 రూపాయల ప్రోడక్ట్ మీద మనకి దగ్గర 70 రూపాయలకి రావడం జరుగుతుంది. అంటే 30 రూపీస్ వస్తుందండి. అంటే ఒక 1000 రూపీస్ కొంటే మనకి 700-750 రూపీస్ పడుతుంది ఆ రేటు. అంటే మనకు 250-300 రూపీస్ అనేది ప్రాఫిట్ వస్తుంది. సో ఆ విధంగా మనకి 30% అనేది మినిమం అనేది రిటైల్ ప్రాఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెకండ్ బెనిఫిట్ మంత్లీ ఆఫర్ అండి. మీరు ప్రతి నెల, అది ఏప్రిల్ కావచ్చు, జనవరి కావచ్చు, ఫెబ్ కావచ్చు, మార్చ్ కావచ్చు, జూన్ కావచ్చు, జూలై కావచ్చు, ఎనీ కరెంట్ మంత్ మీరు 1వ తేదీ నుంచి 30వ తారీఖు వరకు మీ ఐడి మీద మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఒక ఐడి వస్తుంది. మీకు ఒక ఎవ్రీ పర్సన్ అయితే యూనిక్ ఐడి అండి. ఈ ఐడితో మీరు ప్రపంచం మొత్తం బిజినెస్ చేయవచ్చు. సో నాట్ ఓన్లీ ఇండియా అండి, వరల్డ్ వైడ్లో మీరు బిజినెస్ చేయవచ్చు. ఈ ఐడి మీద మీరు 1వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపు మల్టిపుల్ ఇన్వెస్ట్లో మీరు 2500 పర్చేజ్ చేసినట్లయితే మీకు 300 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. ఇది ఒకేసారి కొనాలా, 2 సార్లు కొనాలా, 3 సార్లు కొనాలా, నథింగ్ అండి. మీరు ఎన్ని ఇన్వెస్ట్లైనా తీసుకోవచ్చు. మీకు 300 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ మీకు నచ్చింది ఇస్తారు. సో కంపెనీ ఫ్రీ ప్రోడక్ట్ అంటే కంపెనీ యొక్క స్టాక్ ఉండడం బట్టి, కంపెనీ యొక్క వ్యాలెట్ బట్టి కంపెనీ యొక్క స్టాక్ అనేది ఇవ్వరు. మీకు నచ్చిన ప్రోడక్ట్, మీకు కావాల్సిన ప్రోడక్ట్, అది పప్పుల, ఉప్పుల, గ్రాసరీ ఏదైనా తీసుకోవచ్చు. దట్ ఈజ్ 300 అండి. అదే 5000 అయితే మనకు 600, 10,000 అయితే 1200. అంటే ఎవ్రీ 2500 మల్టిపుల్కి ఎవ్రీ 300 మల్టిపుల్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఆఫర్ కన్సిస్టెన్సీ ఆఫర్. కన్సిస్టెన్సీ ఆఫర్ ఏంటంటే మీరు ప్రతి నెల 15వ తారీఖు లోపు 1000 BV చేసినట్లయితే మీకు 1000 రూపాయలు డీపీ ఫ్రీ ప్రోడక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది బీవీ రూపంలో ఇస్తారండి. ప్రతి నెల 15వ తారీఖులో 1000 BV 4 నెలలు చేసినట్లయితే 5 నెలలు 1000 BV ఫ్రీ ప్రోడక్ట్ అనేది 1000 DP ఫ్రీ ప్రోడక్ట్ అనేది ఇస్తారు. దీనికి మంత్లీ ఆఫర్కి అనేది ఎటువంటి లింక్ ఉండదు. సో అది అమౌంట్ రూపంలో ఇస్తారు మనకి. అదేంటంటే అమౌంట్ రూపంలో పర్చేజింగ్ బట్టి మీకు ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తారు. ఇది బీవీ రూపంలో పర్చేజింగ్ బట్టి 4 మంత్స్ చేసినట్లయితే 5th మంత్ అనేది ఇస్తారు. ఈ విధంగా యూజర్ బెనిఫిట్స్ ఉంటాయి. నెక్స్ట్ ద ప్రైమరీ బిజినెస్ ప్లాన్ చూసుకుంటే కంపెనీ యొక్క యూనిక్ బ్రాండ్ ఏంటంటే ఇక్కడ వీక్లీ ఇన్కమ్స్ ఉంటాయి, మంత్లీ ఇన్కమ్స్ ఉంటాయండి. సో చూడండి, వీక్లీ ఇన్కమ్స్, మంత్లీ ఇన్కమ్స్ అంటే ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్, హ్యాపీ హెల్త్ ఇండియా కాన్సెప్ట్లో టోటల్గా మనం 5 పేఅవుట్లు తీసుకుంటామండి. 1 కాదు, 2 కాదు, టోటల్గా 5 పేఅవుట్స్ తీసుకుంటాం. సో ఈ 5 పేఅవుట్స్ వచ్చేసరికి 4 వీక్లీ పేఅవుట్స్, 1 మంత్లీ పేఅవుట్. అయితే మీకు వీక్లీ ప్లాన్ డిస్కస్ చేస్తాను. సో వీక్లీ ప్లాన్లో ఫస్ట్ 4 ఇన్కమ్స్ ఇస్తారు వీక్లీ ప్లాన్లో. అంటే టోటల్గా మీకు వీక్లీ ప్లస్ మంత్లీ కలిపి దగ్గరగా మీకు 15-17 ఇన్కమ్స్ అనేది ఇస్తారండి మీకు. దట్ ఈజ్ వీక్లీ ప్లాన్. వీక్లీ ప్లాన్ అనేది మీకు మండే టు మండే క్లోజింగ్. సోమవారం నుంచి సోమవారం వరకు మీరు ఏం బిజినెస్ చేస్తారో మీకు ప్రతి గురువారం అనేది పేఅవుట్ అనేది వస్తుంది. సోమవారం నుంచి సోమవారం చేసే బిజినెస్లో ప్రతి గురువారం పేఅవుట్ వస్తుంది. ఈ వీక్లీ బిజినెస్ అనేది కేవలం జాయినింగ్ మీద మాత్రమే. సో ఫస్ట్ టైం చేసిన పర్చేజింగ్ మాత్రమే మనకి అనేది వీక్లీ ఇన్కమ్ ఇస్తారు. దాంట్లో ఫస్ట్ ఇన్కమ్ మ్యాచింగ్ ఇన్కమ్ అండి. ఇది 13% ఇస్తారు. మీరు లెఫ్ట్లో, రైట్లో, లేదు ORG1 లేదా ORG2. సో ఎలా అయినా కాల్ చేయొచ్చు. మీరు లెఫ్ట్నే ORG1 అంటారు, రైట్నే ORG2 అంటారు. ఇటు సైడ్ ఒక 1000 BVలు, ఇటు ఒక 1000 BVలు చేసినట్లయితే మీకు 13% అండి, 130 రూపాయలు ఇస్తారు. అదే ఒక 5000 BVలు చేసినట్లయితే మనకు ఒక 650 రూపాయలు ఇస్తారు. సో ఈ విధంగా మనం లెఫ్ట్ రైట్ ఎంత మ్యాచ్ చేసుకుంటాం ఆ మ్యాచింగ్ మీద మనకు 13% ఇస్తారు. ఇది లైఫ్ లాంగ్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అంటే ఒక లెఫ్ట్లో ఎక్కువైపోయి రైట్లో తక్కువ అయిపోయినా మనకు అనేది క్యారీ అవుతుందండి. ఇది ఎవ్రీ వీక్ మీరు ఎంత మ్యాచ్ చేసుకుంటారో ఆ మ్యాచింగ్ మీద మీకు 13% ఇస్తారు. నెక్స్ట్ సెకండ్ ఇన్కమ్ మినీ సిపి బోనస్. ఈ మినీ సిపి బోనస్ అనేది ఇది 1500 రూపాయలు వస్తాయండి. ఇది ఫిక్స్డ్ ఇన్సెంటివ్ వస్తుంది మనకి. మీరు ఎప్పుడైతే ఏ ఆర్గనైజేషన్ మండే టు మండే ఒక సింగిల్ వీక్లో నెలకి 4 వారాలు ఉంటాయి. ఏదైనా 4 వారాల్లోపు ఒక సైడు 10,000 BV, ఇంకో సైడ్ ఒక 10,000 BV మీరు చేసినట్లయితే మ్యాచింగ్ ఇన్కమ్ 13% ఇస్తూ 1500 రూపాయలు అనేది ఫిక్స్డ్ ఇన్సెంటివ్ అనేది మీకు ఇస్తారండి. అంటే దగ్గర మీరు 10,000 మ్యాచ్ చేసుకుంటే ఇలాంటి ప్రోడక్ట్తో హ్యాపీ హెల్త్ ఇండియా కాన్సెప్ట్లో మీరు వారానికి 2,800 సంపాదించుకుంటారండి. యూజర్ బెనిఫిట్స్ తీసుకుంటూ పాటు మీరు ఇక్కడ మినీ సిపి బోనస్ 10,000 వారానికి మ్యాచ్ చేసుకుంటే వారానికి 2,800 అంటే నెలకు వచ్చేసరికి సుమారు దగ్గరగా 12,000 రూపాయలు అనేది మీరు పాకెట్లో మీరు ఎర్న్ చేసుకుంటారు. నెక్స్ట్ మీ బిజినెస్ పెరిగింది, థర్డ్ ఇన్కమ్ రిలీజ్ అవుతుంది. మీరు వారానికి 20,000 PVలు మీరు మ్యాచ్ చేసుకుంటే 20,000 BVలు వారానికి మీరు మ్యాచ్ చేసుకుంటే
మీకు మ్యాచింగ్ ఇన్కమ్ 13% ఇస్తూ సూపర్ సిపి బోనస్ ఇస్తారు. ఇది ఫిక్స్డ్ ఇన్సెంటివ్, ఇది కూడా 4,000 ఇస్తారండి. అంటే ఇక్కడ వారానికి 20,000 మ్యాచ్ చేసుకుంటే 20,000కి మ్యాచింగ్ ఇన్కమ్ 13% 2,600 ప్లస్ 4,000 ఇన్సెంటివ్ అంటే 6,600 అండి. ఇది జాయినింగ్ మాత్రమే. మీకు లెఫ్ట్లో రైట్లో జాయినింగ్ మీద చేసిన బీవీస్ మాత్రమే, పర్చేజింగ్ బీవీస్ మాత్రమే మీకు ఇన్కమ్ రిలీజ్ అవుతుంది. మీరు అదేవిధంగా సూపర్ బోనస్ అండి, మీరు 5% కంపెనీ టర్న్ ఓవర్ మీద ఇస్తారు. ఇది మీరు లెఫ్ట్లో రైట్లో ఒక 50,000 కరెంట్ వీక్ చేసుకుంటే 1 పాయింట్ అంటారు. అదే 2 లక్ష చేస్తే 2 పాయింట్లు అంటారు. ఆ విధంగా 5 పాయింట్ల వరకు ఎవ్రీ వీక్ లిమిట్. సో ఈ విధంగా మనకి ఏంటంటే సూపర్ బోనస్ అనేది 5% కంపెనీ టర్న్ ఓవర్ మీద ఇస్తారండి. సో ఒక 2 ఇన్కమ్లు ఫిక్స్డ్ ఇన్సెంటివ్ ఇస్తారు, కంపెనీ మ్యాచింగ్ మీద 13% ఇస్తారు, ఇంకోటి కంపెనీ టర్న్ ఓవర్ మీద 5% ఇస్తారు. ఈ విధంగా మీకు లెఫ్ట్ రైట్ వీక్లీ మీద ఎవ్రీ వీక్ మీరు చేసిన లెఫ్ట్ రైట్ జాయినింగ్స్ మీద మీకు వీక్లీ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ రీపర్చేజ్ అండి. ఇప్పుడు ఫర్ సపోజ్ 1 బీవీ వాల్యూ మన దగ్గర యావరేజ్గా హెల్త్ కేర్ అయితే 2 రూపీస్, అగ్రికల్చర్ అయితే 2 రూపీస్ ఉంటుంది. గ్రాసరీస్ యావరేజ్గా మీరు అన్ని మిక్స్డ్ మీద తీసుకుంటే 3 రూపీస్ పడుతుంది యావరేజ్గా. అంటే 100 బీవీ 300 పడుతుంది, 1000 బీవీ వచ్చేసరికి 3000 పడుతుంది. సో 1000 బీవీ చేసినంత వరకు మీ ఐడీస్ మీద మీరు జాయినింగ్లోనే ఉంటారు. అంటే మీరు చేసిన పీవీస్ అనేవి మీ సీనియర్స్ కావచ్చు, మీ అప్లైడర్స్ కావచ్చు, అది కేవలం మనకి జాయినింగ్స్ల మీద మాత్రమే వెళ్తుంది. ఎప్పుడైతే మీరు 1000 బీవీ చేస్తారో ఆ తర్వాత ఆ బీవీ అనేది రీపర్చేజ్లో కౌంట్ అవుతుంది. సో ఈ రీపర్చేజ్ అనేది సెకండరీ ఇన్కమ్ అండి. ఇది మంత్లీ ఇస్తారు, ఎవ్రీ మంత్. అది మండే టు మండే క్లోజింగ్ జాయినింగ్ వీక్లీ ఇన్కమ్, థర్స్డే పేఅవుట్ ఇస్తారు. ఈ మంత్లీ ప్లాన్ వచ్చేసరికి 2వ తారీఖు క్లోజింగ్ అవుతుంది. 2వ తారీఖు క్లోజింగ్ అవుతుంది, మనకి 7వ తారీఖు నుంచి 10వ తారీఖులో పేఅవుట్ అనేది వస్తుంది. ఈ మంత్లీ ఇన్కమ్ వచ్చేసరికి దగ్గరగా సార్ మనకి దగ్గరగా సార్ ఇక్కడ ఓన్లీ ఇక్కడే చూసుకుంటే 12 ఇన్కమ్స్ అనేది మనకు రిలీజ్ అవుతాయండి. ఓన్లీ మంత్లీ ఇన్కమ్స్లో 12 ఇన్కమ్స్ రిలీజ్ అవుతాయి. సో దానిలో నేను ఓన్లీ 1 కేటగిరీ కింద 3 ఇన్కమ్స్ నేను మీకు చెప్తాను. మంత్లీ ఇన్కమ్లో సెకండ్ టైం పర్చేజింగ్, ఇది పెర్ఫార్మెన్స్ బోనస్ 5 to 15% ఇస్తారండి క్యాష్ బ్యాక్. ఎవరైతే వాళ్ళు సెల్ఫ్లో కొంటారో ఈ సెల్ఫ్లో ఆ మంత్ కొనిన దాని మీద బేస్ చేసుకుంటూ మీకు అనేది ఏంటంటే అది మంత్లీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 1000 బీవీ అయితే 5% అని, 10,000 బీవీ అయితే 10% అని, 21,000 బీవీ అయితే 15% అని. ఇది ఆన్ అక్యుములేటెడ్గా ఇస్తారు. ఎవరైతే ఒక నెలలో 1000 బీవీ చేస్తారో వాళ్ళని డైరెక్ట్గా 10%లో ప్రమోషన్ తీసుకుంటారు. నెక్స్ట్ అది కాక మీకు లెఫ్ట్లో కావచ్చు, రైట్లో కావచ్చు, లేదా ఒక లెఫ్ట్లో కావచ్చు, లేదా ఒక ఓన్లీ రైట్లో కావచ్చు, మీకు ఒక 2 స్పాన్సర్లు అనేవాళ్ళు మ్యాండేటరీ. ఈ యొక్క 2 స్పాన్సర్ల మీద జరిగే బిజినెస్ మీద బేస్ చేసుకుంటూ లెవెల్ అండ్ స్పాన్సర్ బెనిఫిట్ మీద బేస్ చేస్తూ మీకు అనేది ఇన్కమ్ ఇస్తారు కంపెనీ టర్న్ ఓవర్ మీద. ఫస్ట్ అనేది మీకు 2 స్పాన్సర్స్ మీద 2500 బీవీ మీరు మ్యాచ్ చేసుకుంటే 25 నుంచి 25% కంపెనీ టర్న్ ఓవర్ తీసి 1 పాయింట్ ఇస్తారండి మీకు ఈక్వల్గా. అదే మీరు 5,000 మ్యాచ్ చేసుకుంటే 2 పాయింట్లు వస్తాయి. అంటే కంపెనీ టర్న్ ఓవర్లు ఇలా ఎంతమంది మ్యాచ్ చేసుకున్నారో కంపెనీ టర్న్ ఓవర్లో 25% తీసి ఈక్వల్గా షేర్ చేస్తారు. అదే 10,000 చేశారు అనుకోండి, 2,500 లాంటివి 4 పాయింట్లు వస్తాయి, ప్లస్ 15% కంపెనీ టర్న్ ఓవర్ అదనంగా యాడ్ అవుతుంది, ఇక్కడ ఒక 1 పాయింట్ వస్తుంది. ఆ విధంగా థర్డ్ ఇన్కమ్ 25,000 బీవీస్కి ఇస్తారు. అండ్ 50,000 మ్యాచింగ్ మీద ఇస్తారు. 1 lakh మీద ఇస్తారు. 2.5 lakh మీద ఇస్తారు. అండ్ 5 lakh మీద ఇస్తారు. 10 lakh మీద ఇస్తారు. 25 lakh మీద ఇస్తారు. సో ప్రతిదానికి ఒక లెవెల్ ఉంటుందండి. 2,500 మీరు మ్యాచ్ చేసుకున్నప్పుడు మిమ్మల్ని బ్రాంజ్ అని అంటారు, 10,000 మ్యాచ్ చేసినప్పుడు సిల్వర్ అంటారు, 25,000 మ్యాచ్ చేసినప్పుడు గోల్డ్ అంటారు. ఈ విధంగా క్రౌన్ అండ్ క్రౌన్ అంబాసిడర్ వరకు మిమ్మల్ని కాల్ చేస్తారండి. ఒక రికగ్నైజేషన్ అనేది ఉంటుంది. సో ఇది రీపర్చేజ్ మీద ఇస్తారు, సెకండ్ టైం చేసిన దాని మీద ఇస్తారు. మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, సెకండ్ టైంకి ఫస్ట్ టైంకి డిఫరెంట్ ఏంటి? సెకండ్ టైం అంటే రెండోసారి కొండమా సార్ అంటే, సెకండ్ టైంకి ఫస్ట్ టైంకి ఏంటంటే చాలా 2 వేరియేషన్స్ ఉన్నాయి. ఎవరైతే వాళ్ళ ఒక ఐడి మీద 1000 బీవీ చెయ్యరో, 1000 బీవీ చేసినంత వరకు వాళ్ళు చేసిన పీవీస్ కావచ్చు అవన్నీ జాయినింగ్లోనే కౌంట్ అవుతాయండి. అంటే వాళ్ళ కింద చేస్తే వాళ్ళు మల్టిపుల్ రీపర్చేజ్లో ఎలిజిబుల్ అవుతారు. బట్ వాళ్ళు చేసిన సెల్ఫ్ పీవీ అనేది రీపర్చేజ్లో కౌంట్ అవ్వదు. ఎందుకంటే మన రీపర్చేజ్ ప్లాన్లో మీరు చేసిన సెల్ఫ్ బీవీస్ కూడా మీకు వీకర్ స్పాన్సర్కి యాడ్ అవుతాయి. ఫర్ సపోజ్ ఒక స్పాన్సర్ నుంచి 2,500 ఉంది, ఇంకో స్పాన్సర్ నుంచి 2,000 ఉంది. మీరు సెల్ఫ్లో 500 బీవీ చేసినట్లయితే అది వీకర్ స్పాన్సర్కి యాడ్ అవుతుంది. ఈ బెనిఫిట్ పొందుకోవాలంటే మీరు ఫస్ట్ టైం 1000 బీవీ అనేది, అంటే ఫస్ట్ టైం అంటే ఒకేసారి కాదు అండ్ 2 ఇన్వాయిస్ అని కాదు, మీరు ఎప్పుడైతే 1000 బీవీ కంప్లీట్ చేసుకుంటారో ఆ రోజు వరకు మీ పీవీస్ అనేవి జాయినింగ్లో కౌంట్ అయిపోతాయి. ఆ తర్వాత నెక్స్ట్ టైం నుంచి చేసిన బీవీ ప్రతి ఒక్క సింగిల్ బీవీ కూడా ఏంటంటే మీరు రీపర్చేజ్లో కౌంట్ అయితే అప్పుడు మీకు వీకర్ స్పాన్సర్కి కూడా యాడ్ అవుతుంది.
మీకు ఏంటంటే ఈ మంత్లీ బిజినెస్ అనేది సెకండ్ టైం చేసిన పర్చేజింగ్ 1000 బీవీస్ తర్వాత చేసిన పర్చేజింగ్ రీపర్చేజ్లో కౌంట్ అవుతుంది. అది మీ సెల్ఫ్ కావచ్చు, మీ యొక్క టీం కావచ్చు. ఇది లెఫ్ట్ రైట్ అనే కాదు, ఓన్లీ లెఫ్ట్లోనే మీకు బిజినెస్ వస్తుంది, ఓన్లీ రైట్లోనే బిజినెస్ వస్తుంది. డిపెండ్స్ అపాన్ యువర్ డైరెక్ట్ స్పాన్సర్స్. మీకు ఒక 2 డైరెక్ట్ స్పాన్సర్స్ ఉంటే మీకు మంత్లీలో అన్ని ఇన్కమ్స్ రిలీజ్ అవుతాయి. వీక్లీ చూసుకుంటే వీక్లీ అనేది 2 స్పాన్సర్స్ ఉండాలి. లేదు ఓన్లీ లెఫ్ట్ రైట్ మీద మీకు బిజినెస్ జరిగిన మీకు ఈ ఇన్కమ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఇది కాక థర్డ్ ఇన్కమ్ 1% కంపెనీ టర్న్ ఓవర్ మీద ఇస్తారు. మీరు మీ సెల్ఫ్ ఐడి మీద 5000 బీవీ చేసినట్లయితే మీకు పెర్ఫార్మెన్స్ బోనస్ ఇస్తూ, ప్లస్ మీరు చేసిన 5000 బీవీ మీకు వీకర్ స్పాన్సర్కి యాడ్ అవుతూ, ప్లస్ కంపెనీ టర్న్ ఓవర్లు ఇలా ఎంతమంది చేసుకున్నారో 1% టర్న్ ఓవర్ తీసి ఈక్వల్గా షేర్ చేస్తారు. ఈ విధంగా మీకు అనేది కంపెనీ మంత్లీ ఇన్కమ్స్ అనేది దగ్గర 12 ఇన్కమ్స్ అనేది ఇస్తారండి. ప్రతి ఒక్క 2500 1 ఇన్కమ్ తీసుకున్నా మనకి ఈ విధంగా మంత్లీ ఒక 12 to 13 ఇన్కమ్స్, వీక్లీ ఒక 4 ఇన్కమ్స్, టోటల్గా మీకు 16 to 17 ఇన్కమ్స్ అనేది యావరేజ్గా మనకు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కంపెనీ టర్న్ ఓవర్ చూసుకుంటే 92% అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుందండి. 2 లైన్ జనరేషన్ ప్లాన్ విత్ క్యారీ ఫార్వర్డ్ అనేది మన కంపెనీలో ఉంది. వీక్లీ ప్లాన్ మ్యాచింగ్ ఇన్కమ్ అయితే ఫుల్ క్యారీ ఉంటుందండి, క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. నెక్స్ట్ అది కాకుండా మీకు లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు, ఓన్లీ లెఫ్ట్ కావచ్చు, ఓన్లీ రైట్ కావచ్చు, రీపర్చేజ్ ప్లాన్లో రీపర్చేజ్ బీవీ అండి. మీరు ఒక 3 స్పాన్సర్స్ నుంచి 10,000 బీవీ చేస్తే మనకేంటంటే ఎవ్రీ మంత్ ట్రిప్స్ ఉంటాయి, ఎల్డిపి ట్రిప్స్. మనకు ఒక హోటల్ బుక్ చేసుకుంటూ 1 డే విత్ ఎల్డిపి విత్ లంచ్ అండి. లేదు 2 స్పాన్సర్స్తో 15,000 చేసినా ఎవ్రీ మంత్ ట్రిప్స్ ఉంటాయి. ఆ ట్రిప్ రోజు మీకు ఏంటంటే ఎవ్రీ అచీవ్మెంట్ రోజు రికాగ్నైజేషన్ కూడా ఉంటుంది. అది కాక మీరు ఎవ్రీ మంత్ 2 స్పాన్సర్స్ నుంచి 40,000 బీవీ లేదా 3 స్పాన్సర్స్ నుంచి 25,000 బీవీ చేసినట్లయితే 1 నైట్ 2 డేస్ మీకు 5 స్టార్ హోటల్లో ట్రిప్ ఉంటుందండి. ఇది కంపెనీలో ఏంటంటే కంపెనీ స్పెషల్గా కండక్ట్ చేస్తుంది. లేదు మీ టీం అనేది ఎస్పెషల్లీ మీరు ఒక తమిళనాడులో స్టార్ట్ అయితే ఇంకో స్టేట్లో స్టార్ట్ అయితే స్టేట్ వైజ్గా కూడా చేస్తారు. ఎవరి టీం అయితే 100+ అచీవర్స్ ఉంటారు, సో వాళ్ళకి ఏంటంటే స్పెషల్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎవ్రీ మంత్ ట్రిప్స్ ఉంటాయి, అచీవ్మెంట్స్ ఉంటాయి, యూజర్ బెనిఫిట్ ఉంటుంది. ఎవరైతే యూజర్ బెనిఫిట్ తీసుకుంటూ షేర్ చేస్తూ వీక్లీ ఇన్కమ్ పొందుకుంటారు. సో ఖచ్చితంగా నేను ఈ మంత్ వాడుకునేవాడు నెక్స్ట్ మంత్ వాడుకుంటాను, సో దట్ రీపర్చేజ్ జరుగుతుంది. రీపర్చేజ్ జరగడం బట్టి మనకు మంత్లీ ఇన్కమ్ కూడా వస్తుంది. సో మంత్లీ ఇన్కమ్స్ వస్తాయి. మనము ఆ యొక్క లెవెల్స్ని అచీవ్ అయినట్లయితే సో మనం ఏంటంటే ఎవ్రీ మంత్ ట్రిప్స్ ఉంటాయండి. ఇక్కడ ఫారెన్ ట్రిప్స్ కూడా ఉంటాయి. 6 మంత్స్కి ఎవ్రీ 6 మంత్స్కి ఫారెన్ ట్రిప్స్ ఉంటాయి. చాలా యూనిక్ కాన్సెప్ట్ అని చెప్తాము, చాలా యూనిక్ ప్రోడక్ట్ అని చెప్తాను. సో ప్రతి ఒక్క కస్టమర్కి యూజ్ అయ్యే ప్రోడక్ట్ అనేది హ్యాపీ హెల్త్ ఇండియా ఇస్తుంది. ఈ యొక్క హ్యాపీ హెల్త్ ఇండియా కంపెనీ చూసుకుంటే ఎంటైర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ 2 తెలుగు స్టేట్స్ కావచ్చు, ఎంటైర్ సౌత్ మార్కెట్ అనేది చాలా ఫుల్ ఇమ్యూనిటీ గ్రోత్లో ఉందండి. సో స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. సో ఎవరైతే లీడర్స్ అనేవాళ్ళు ద బెస్ట్ కంపెనీ కోసం ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో ఆల్వేస్ వెల్కమ్ అండి. సో ఖచ్చితంగా మన యొక్క ప్రోడక్ట్ చూడండి, మన యొక్క ప్లాన్ చూడండి, ప్రోడక్ట్ వాడండి. ఆ తర్వాత టేక్ యువర్ ఓన్ డిసిషన్ అండి. ఈ వీడియో మీకు ఎవరైతే షేర్ చేస్తారో, ఈ వీడియో మీకు ఎవరైతే పంపిస్తారో వాళ్ళతో మీరు డైరెక్ట్గా కూర్చోండి. ప్లాన్ గురించి, వీక్లీ ప్లాన్, మంత్లీ ప్లాన్ గురించి ఎగ్జాక్ట్గా స్టడీ చేయండి. సో కంపెనీలో ఇన్కమ్స్ ఎలా ఉన్నాయి అండ్ ఎస్పెషల్లీ ఈ కంపెనీలో ప్రోడక్ట్ వాడుతూ కంపెనీలో ప్రోడక్ట్ అనేది ఏ విధంగా రీపర్చేజ్ అవుతుంది, మీ యొక్క ఫ్యూచర్ విజన్ని మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా మీరు ఒక టాప్ పొజిషన్లో ఉంటారు. సౌత్ మార్కెట్ చాలా ఫ్రీగా ఉందండి. ఇటు శ్రీకాకుళం నుంచి అటు రాయలసీమ చూసుకోవచ్చు, లేదు తెలంగాణ స్టేట్ చూసుకోవచ్చు, లేదు కర్ణాటక చూసుకోవచ్చు, లేదు తమిళనాడు, మహారాష్ట్ర మార్కెట్ చాలా ఫ్రీగా ఉంది. ఎవరైనా ఆల్రెడీ ఒక టాప్ కంపెనీ కోసం, ఒక మంచి కంపెనీ కోసం నేను చేసుకోవాలి, హార్డ్ వర్క్ చేస్తాను, ఒక 6 మంత్స్ నుంచి ఒక 1 ఇయర్లో ఒక 1 lakh రూపీస్ అనేది ఇన్కమ్ ఎర్న్ చేసుకుంటాను అనే దానికోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే దిస్ ఈజ్ ద రైట్ ఆపర్చునిటీ అని చెప్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్.